18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అటు ప్రజల్లో ముఖ్యంగా గ్రామాల్లో వ్యతిరేకత ఉందో, రైతులకు సంబంధించి రైతు భరోసా కానివ్వండి, లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి, ఎక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్‌లో నెగెటివ్ రిజల్ట్స్ వస్తాయనే భయంతోనే ఎన్నికలకు ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. కానీ వాళ్ళకిచ్చిన రైతు భరోసా, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి అన్ని పథకాలు 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లతో సహా చేసి చూపిస్తున్నాం కాబట్టి డెఫినెట్‌గా స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో మేము గెలిచి చూపిస్తాము. భయపడాల్సిన అవసరమే లేదు అనేది ప్రభుత్వం వెర్షన్. సో ఇక్కడ ఎలక్షన్‌లు లేట్ అవ్వటానికి కారణాలు మీరేమనుకుంటున్నారు? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాలంలో మనం చూసినాం. వాళ్ళు శ్వేతపత్రాలు, ఖజానా ఖాళీ అనే మాటలు, ప్రభుత్వ సమన్వయ లోపము, మంత్రుల భర్తీ చేసుకోవడము, 50 సార్లు ఢిల్లీకి వెళ్ళినట్టు మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వం పైన పట్టు సాధించడం కోసమే వాళ్ళకి కనీసం సంవత్సర కాలం పైచిలకు పట్టింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇస్తాన్న హామీలు ఏవి ఇవ్వలేక హైడ్రాన్ తీసుకొచ్చింది. దాని తర్వాత మూసి సుందరీకరణం తీసుకొచ్చింది. దానివల్ల కూడా ఏంది, ప్రజల్లో భయాన్ని సృష్టించింది. అరే ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకుంటే మా ఇల్లు కూలగొడతారు, మా బిల్డింగ్లు కూలగొడతారు. 20 ఏళ్ళ నుంచి ఉన్నటోడు కూడా వాని మనసులో కూడా భయాన్ని సృష్టించిండ్రు. ఫస్ట్ అదొక విడత అయిపోయింది. ఆ తర్వాత మూసి సుందరీకరణ పేరిట మూసి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించింది. అది అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక పని ఏమంటే, మేము ఉద్యోగస్తులకు వేతనాలు ఇస్తున్నామని కొంతకాలాన్ని గడిపింది, కొన్ని రోజులు ఆ మాటలు గడిపింది. ఇట్లా వాళ్ళు ఇస్తాన్న పెన్షన్ రూరల్ ఏరియాస్లో, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, రెండు పంటల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. పూర్తి స్థాయిలో మా ప్రభుత్వ హయాంలో అందరికీ మేము ఇవ్వగలిగినాం. వీళ్ళు ఒకసారి 1 ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాలు కొన్నిసార్లు ఇచ్చినట్టు, నిన్న ఏమో 15 ఎకరాల వరకు ఇస్తున్నామని చెప్పిండ్రు. ఇట్లా ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, పెన్షన్ల ప్రతి ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి ఇస్తాం, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకతను తీసుకొచ్చి పెట్టినాయి. దాంతో పాటు పోయిన ఫిబ్రవరిలో సర్పంచ్ల కాలం ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం గ్రామ పంచాయతీల నిధులు విడుదల చేయడంలో అలసత్వం, ప్రతిదానికి నిధులు లేవు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ విధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుని ఉంది. కాబట్టి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళడానికి భయపడిపోయి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. 6 నెలలలోపు విధిగా సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత 6 నెలలలోపు నిర్వహించాల్సినటువంటి ఎన్నికలు కొంత బీసీ డిక్లరేషన్ పేరిట, బీసీలకు రిజర్వేషన్ల కల్పన పేరిట కొంతకాలం, ఇప్పుడు కోర్టు మొట్టికాయలు కూడా వీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. రేపు పొద్దున ఇంకా కోర్టు తీర్పు నాకైతే రిజర్వ్ అయినట్టు సమాచారం ఉంది. రేపు పొద్దున కోర్టు మరొకసారి ప్రశ్నించబోతుంది ఈ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని. దానికి 25 రోజులు చాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది, 60 రోజులు అవసరం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుంది. ఇప్పుడు రైతు బంధు విడుదల చేసి, రైతు భరోసా విడుదల చేసి ప్రజల్లో ఒక పాజిటివిటీ క్రియేట్ చేసుకోవడానికి వారోత్సవాలు చేస్తారట. మేము 11 సార్లు రైతు బంధు 80,000 పైచిలకు రైతు బంధు ఇచ్చి ఏ రోజు కూడా మేము ఇట్లా రైతులతో వారోత్సవాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఏంటి రాములు గారు, పాతవన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి మీకు అంటున్నారు. ఇప్పుడు పాతవన్నీ అంటే మేము పార్టీలనే ఉన్నాం కాబట్టి మేము చేసిన పనులు మాకు గుర్తొస్తుంటాయి కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకి ఒక మౌలిక వసతుల కల్పన కానీ,
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడం కానీ, పోయిన ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడంలో కానీ అన్నింటా విఫలం అయిపోయి కొంతమంది రైతులైతే సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గత నిర్వహించాలంటే ప్రభుత్వ హయాంలో కూడా సర్పంచులకు నిధులు ఇవ్వలేదు అనే ఆరోపణలు ఉన్నాయి కదా, చాలా మంది అప్పుడు కూడా Definitely ఆత్మహత్యలు నేను- చేసుకున్నారు. చాలా మంది అంటారు కదా. చరిత్ర. నేనే చెప్తున్నా, ఉమ్. గత ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి నిధులను ఈ ప్రభుత్వం కూడా సంవత్సరన్నర కాలం గడిచిన తర్వాత కూడా, అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమము, అప్పులు, ఆస్తులు అన్ని క్యాడీ ఫార్వర్డ్ అయితే అదే ఒప్పుకొని తీరాలి. నేను ఇయ్యలేదు ఇచ్చిన అంటే అది ఇబ్బంది సత్యమవుతుందా, లేకపోతే ఇచ్చినవి ఇవ్వలేదంటే అబద్ధం అయిపోతుందా? కాదు కదా. అట్లా అన్నీ ఒప్పుకొని తీరాలి. కాబట్టి అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అనేక సందర్భాలలో ప్రభుత్వానికి సర్పంచుల సంఘాలు విన్నపాలు చేసిండ్రు. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి మంత్రిత్వ స్థాయి వరకు వాళ్ళు బంధులు, హర్తాలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది వాళ్ళ బిల్స్ కోసం. ఇవన్నీ మనం చూసినాం. అంటే గ్రామీణ స్థాయిలో ఒక చర్చకు తెరలేసింది. అరే, అనవసరంగా మనం కాంగ్రెస్ కు ఓటేసినాం కదా, ఈ ప్రభుత్వం రాకుండా ఉంటే బాగుండేది, మనం అనవసరంగా తెచ్చుకున్నాం ఈ సర్కార్ను, అదేదో ఒక బీఆర్ఎస్ఏ ఉంటే బాగుండే అనేటువంటి స్థాయికి ఈ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకున్నది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే భయపడిపోయింది. ఇప్పుడు ఏమంటే రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ప్రతి ఊరికి కొంతమందికి ఇల్లు ఇచ్చినటువంటి ఇళ్ళ మంజూరు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు కొంత ప్రభుత్వానికి ఒక ఉత్సాహం వచ్చింది. అరే, ఇప్పుడు కొంత మంచి చెప్పుకొని వెళ్ళడానికి ఆస్కారం ఉందని, అందులో భాగంగానే మాకు 25 రోజులైతే చాలు, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయని, అది కూడా సర్పంచులకు సింబల్ ఉండదు కాబట్టి మొట్టమొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఏమైనా మెజారిటీ స్థానాలు రాబోయే ఎన్నికలలో, ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ దే పై చేయిగా కొనసాగుతుందని తప్పనిసరిగా అన్ని సర్వేలు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాయి. రైట్. సో రామరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ కూడా అడుగుతూ వస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే వస్తుంది. ఎందుకు పెట్టట్లేదు అనే మీద కూడా రకరకాల విమర్శలు చేస్తూ వస్తుంది. కాబట్టి సరే, ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, ఇవన్నీ కూడా రకరకాలుగా 25 రోజులు టైం అడుగుతున్నారు. ఆ టైంలో రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో